ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ విదేహిని. ఈ శరీరంలో బ్రుకుటి మధ్య స్థానంలో నివసించే ఒక యజమానిని, విచిత్రమైన తండ్రికి విచిత్రమైన పిల్లవాడిని. నేను ఆత్మ దూరదేశిని. ఈ క్షణం నా విదేహి అశరీరీ స్థితిలో ఉంటూ ప్రియమైన తండ్రి పరమాత్మ వినిపించే జ్ఞానాన్ని అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 16/8/2024. बाबाजी हेडिंग, मीठे बच्चे, मैं विदेही बाप तुम देहधारियों को विदेही बनाने की पढ़ाई पढ़ता हूं. यह नई बात जो बच्चों को समझाते हैं. ఈ రోజు పరమాత్మ వీఆర్ సోల్స్, సోల్ కాన్షియస్నెస్ అనే దాని మీద స్ట్రెస్ చేశారు. పరమాత్మ పాయింట్ ఆఫ్ లైట్, శరీరం లేదు, సూక్ష్మాతి సూక్ష్మమైన సర్వశక్తివంతుడు. వారి శక్తిని ఎక్స్పీరియన్స్ చేయగలమే కానీ ఈ కళ్ళతో చూడలేము. ఈ విషయం మనకి తెలిసింది. మరి పరమాత్మ విదేహి పిల్లలని కూడా ఒక విదేహీ స్థితిని తయారు చేయడానికి చదువును చదివిస్తున్నారు. ఇవి చాలా కొత్త విషయాలు. ఆత్మ స్థితి, పరమాత్మ స్థితి, సృష్టి చక్రం, కర్మల లెక్కాచారం, సమయం ఎలా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా పురుషార్థం చేయాలి, ఇవన్నీ చాలా కొత్త టాపిక్స్ పరమాత్మ మనకి చదివిస్తారు. बाबा को एक ही बात बार बार समझाने की आवश्यकता क्यों पड़ती है? क्योंकि बच्चे घड़ी घड़ी भूल जाते हैं. कई कई बच्चे कहते हैं बाबा तो वही बात बार बार समझाते हैं. बाबा कहते बच्चे मुझे जरूर वही बात सुनानी पड़े क्योंकि तुम भूल जाते हो. तुम्हें माया के तूफान हैरान करते हैं. अगर मैं रोज कबड्डा ना करूं तो तुम माया के तूफान से हार खा लेगा. अब तक तुम सतो प्रधान कहाँ बने हो? మరి భగవంతుడు మన తండ్రి ప్రతిరోజు మురళిలో ఒకటే విషయాన్ని ఎందుకు మాటి మాటికి అర్థం చేయిస్తారు? ఎందుకంటే మనం మర్చిపోతున్నాం. నేను ఆత్మ అనే విషయం కూడా నేను మర్చిపోతున్నాను. బేసిక్ పాయింట్ కూడా నేను మర్చిపోతున్నాను. బాబా ఇదే విషయం మీద స్ట్రెస్ చేస్తారు. ఒకవేళ నేను మాటి మాటికి మీకు అర్థం చేయకపోతే మీరు మాటి మాటికి మర్చిపోతారు. బాబా చెప్తున్నారు, నేను అదే విషయాన్ని స్ట్రెస్ చేస్తాను. స్వయం ఆత్మ, సోల్ గా భావించండి. స్వయం పరమాత్మ స్మృతిలో ఉండండి. స్వయం ఆత్మాభిమాని స్థితిలో ప్రతి పని చేయండి. స్వయం విదేహి తండ్రిని స్మృతి చేయండి. స్వయం సంగమ యుగంలో ఉన్నాను అని గుర్తుపెట్టుకోండి అని మాటి మాటికి ఎందుకు చెప్తారంటే, ఏదైతే పిల్లలు వింటున్నారో ప్రతిరోజు అది కూడా మర్చిపోతున్నారు. ఎవరు మరిపింప చేస్తున్నారు మన చేత? ద సో కాల్డ్ నెగటివిటీ, మాయా తుఫాను మనని ఎంత హైరానా చేసేస్తున్నాయి. ఒకవేళ రోజు ఈ విషయాలు వినకపోతే మాయ తుఫాన్ మనల్ని ఓడిపోయేటట్టు చేస్తుంది. ఇంకెప్పుడు సతో ప్రధానంగా అవుతారు? మరి ఎప్పుడైతే మీరు సతో ప్రధానంగా ప్యూర్గా అయిపోతారో, ద ఫైనల్ స్టేజ్ అనేది రీచ్ అవుతారో, ఇంకా భగవంతుడి విషయాలు చెప్పడం కూడా మానేస్తారు. సో నాకు అన్నీ తెలుసు, ఇవేమన్నా కొత్త విషయాలా? కొత్త విషయాలు తెలుసుకుందాం కాదు. మనం మర్చిపోతున్నాం కాబట్టి రోజు ఈ విషయాలు రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ధారణ,
ज्ञान का तीसरा नेत्र से आत्मा को देखना है, जिस्मानी नेत्र से देखना ही नहीं, अशरीरी बनने का अभ्यास करना, बाबा की याद से अपना दैवी कैरेक्टर बनानी है, अपना दिल से पूछना है हम कहाँ तक गुणवान बने, हमने सारा दिन असुरी चलन में नहीं चली। మరి జ్ఞానపు మూడవ నేత్రంతో ఈ ఆత్మని చూడాలి. స్వయం ఆత్మని భావించాలి. ఆపోజిట్ పర్సన్ ని చూసినా కూడా ఒక సోల్ కాన్షియస్ స్టేజ్ లోనే వాళ్ళని చూడాలి. ఈ శారీరక నేత్రాలతో చూడడం కాదు, అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. బాబాని స్మృతి చేస్తూ మన క్యారెక్టర్ ని కూడా డివైన్ గా చేసుకోవాలి. మన హృదయాన్ని మనం అడగాలి, నేనసలు ఎంతవరకు గుణవంతుడిగా అయ్యాను, రోజంతటిలో అసురి నడవడిక ఎంతవరకు నేను అసలు నడిచాను. మనల్ని మనం అడగడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ విధంగా చూస్తామో ఆ విధంగా తయారవుతాము అంటారు కదా. మరి మన నేత్రాలు, మనం చూసే తీరు ఎలా ఉంటుందనేది చెక్ చేసుకోవాలి. వరదానం: सदा केयरफुल रह, माया के रॉयल रूप की छाया से सेफ रहने वाले माया प्रूफ भव. సదా ఎంతో కేర్ఫుల్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మాయ యొక్క రాయల్ రూపాలు మనకు తెలియని కూడా తెలియవు, అవి వచ్చేస్తాయి కదా, వాటి నీడ నుంచి కూడా సేఫ్ గా ఉండే మాయా ప్రూఫ్. అనగా ఈ వర్తమాన సమయంలో మాయ నెగటివిటీ మన దగ్గర రాయల్ గా వస్తుంది. అది ఉన్నది అని కూడా మనకు తెలియదు. మన దగ్గర అర్థం చేసుకునే శక్తి ద్వారా మాయ యొక్క రంగులను మనం అర్థం చేసుకోవచ్చు. ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలుసుకోవచ్చు. అంతేకాని నేను ఆత్మ ఎప్పుడు పరవశం అవ్వకూడదు. రాయల్ మాయ ఎలా ఉంటుందంటే అసలు రియల్ గా ఉన్నట్టు మనకు అర్థం చేస్తుంది, కాకపోతే అది నిజంగా ఉండదు. అదొక రాయల్ రూపంలో వచ్చింది. అందుకే బాబా ఏం చెప్తున్నారు, మాటి మాటికి ప్రతి సిచ్యువేషన్, ప్రతి సీన్ మీద డబల్ అటెన్షన్ పెట్టండి, డబల్ అండర్లైన్ చేసుకోండి. నేను ఆత్మ అటెన్షన్ పెడతాను, నేను ఎంతో కేర్ఫుల్ గా ఉంటాను, మాయ నీడ నుంచి కూడా నేను చాలా జాగ్రత్తగా ఉంటాననేది మీరు అటెన్షన్ పెట్టగలగాలి. स्लोगन: जो समझाएगा है, जो सच योगी है, उसका देखकर दूसरों का योग सहज लग जाता है. బ్యూటిఫుల్ పాయింట్. ఎవరైతే సహజ యోగిగా ఉంటారో వారిని చూస్తుంటేనే ఇతరులకు కూడా యోగం కుదురుతుంది. ఇతరులు కూడా అలాంటి సోల్ కాన్షియస్నెస్ మెయింటైన్ చేస్తారు. నేను ఆ లైన్ లో ఉన్నానా, నన్ను, నా ద్వారా నేను ప్రతి ఒక్కరికి ఎలాంటి వైబ్రేషన్స్ ఇస్తున్నాను, ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మురళి ఒక హోంవర్క్: నేను ఆత్మ, నా పైన నేను అటెన్షన్ పెడతాను. ఐ ద సోల్ always try to be attentive. At the same time, I also try to be careful with the situations, with the people, so that I never be deceived with anyone. Okay, sure. Relax. Om Shanti. నేను ఆత్మ ప్రకృతి మధ్యస్థానంలో నివసించే ఒక అధికారిని, సత్యమైన ఆత్మను. నా ఈ ఆత్మాభిమాని స్థితి నన్ను ఎంతో ఉన్నతంగా తీసుకెళ్తుంది. నేను పరమాత్మ ప్రియుడను.
సదా నేనొక దివ్య గుణధారి ఆత్మ అనే అటెన్షన్ పెడతాను. నా పైన నా అటెన్షన్ నన్ను ఎంతో ఉన్నతంగా తీసుకెళ్తుంది. నా ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తాను. నేను స్థిరమైన ఆత్మను. నేను ఆత్మిక స్థితిలో ఉండి ఒక నిశ్చింత చక్రవర్తిని. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ ఆత్మాభిమాని దృష్టితో మీరు నన్ను ఎంతో ఉన్నతంగా తయారు చేస్తున్నారే. సదా ఈ దృష్టి నా సహజ స్థితిగా చేసుకుంటాను. I, the soul, try to pay complete attention on myself. I am such a point of light where I try to radiate powerful vibrations towards this atmosphere. My vibrations are divine and pure. I always try to experience such a beautiful vibrations of myself where I experience the companionship of the Supreme Father. Hey Father, thank you so much for guiding me such a divine path. I always try to experience the Father's path and be a divine being. I'm the one liked by everyone. I am the one influenced by everyone. My own, the divine influence, attracts everyone towards the one Father. I am a peaceful being, a powerful being, a divine being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true power from my Father. I spread that power to every part of this body. With the God's power, I'm going to maintain a true relation with the one Father. Om Shanti.